శరీర క్రియలన్నీ నాలో నశించిపోవాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో శరీర కార్యములు గనక మీరు చేస్తే చస్తారని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆత్మ ద్వారా శరీర కార్యాలు చంపాలంటే అప్పుడు మనం బతుకుతామంట. స్తోత్రం కలుగునుగా. శరీర కార్యాలు ఏంటి అని అంటే ఆకలి అవ్వాలా, శరీరానికి నానా రకమైన ఏడ్చలు కావాలా. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు ఏశావు. దేనికోసం? ఒక్క పూట కూటి కోసం. అది ఏంటిది? శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది కాదు. ఒక్క నిమిషము ఆ పండు కోసం అవ్వ ప్రపంచంలోకి మరణాన్ని తీసుకొని వచ్చింది. ఒక బిడ్డను కనాలంటే 9 నెలలు మొయ్యాలా, ప్రసవ వేదన పడాలా, నొప్పులు అనుభవించాలా. ఆ నొప్పి అంతా అనుభవించిన తర్వాత ఒక బిడ్డకి జన్మనిస్తుంది తల్లి. కానీ పాపం చేయాలంటే అలా కాదు. ఒక చూపుతో, ఒక వ్యామోహపు చూపు కనుక చూస్తే అది పాపమే అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. పాపం చేయాలంటే ఎక్కడికో ఊరి బయటకు పోకర్లా, యేసు రక్తమే జయం. నువ్వు మనసులో ఒకటి ద్వేషం కోరుకుంటే అది నరహత్యే.